సలీం ఏంటరే నువ్వేదో పెద్ద గాంధీ అనుకుంటున్నావా? బుర్రలేనోడా. నాతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో తెలుసా? పిచ్చిదాయాల. ఇక నేను చేసిన ఆపరేషన్ కూర్చుందే సుదే. లారే రారా. గిఫ్ట్ కార్ లో వస్తున్నాను. BMW. ఒక కార్ కోసం 1000 మంది ప్రాణాలతో ఆడుకునే నీకు బెస్ట్ డాక్టర్ పేరుతో, అది కూడా 2 సార్లు. అది నేను సర్వీస్ చేసి తీసుకున్నదిరా. నేను తలుచుకుంటే నీకెక్కడ పని లేకుండా చేయగలను. ఇంకొక మాట మాట్లాడావో ప్రాణాలతో పోస్ట్మార్టం చేసేస్తాను. Stop the music, Salim. మళ్ళీ రావనుకున్నాను. ఎంత మందు కొట్టినా తట్టుకునేటప్పుడు హే ఒక స్మాల్ ఇచ్చగా. ఏంటో టేక్ హిమ్ అవుట్. హాస్పిటల్ నడుపుతున్నావు నువ్వు. నిలువు దోపిడిరా. రోగాలతో వచ్చేవాడ రక్తం తాగి చిందులేసి నువ్వు నన్ను అంటున్నావా ట్రబుల్ మేకర్ అని? పుట్టుక దగ్గర నుంచి పోస్ట్ మార్టం వరకు డబ్బు 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 డబ్బు. డాడీ మస్కారా ఫోసు మతిపోయే. అసలు ఎవరు మీరంతా?
పో. ఇంతకు ముందే అందిన సమాచారం. హోమ్ మినిస్టర్ శ్రీ ధర్మమూర్తి కొడుకు గురుని గుర్తు తెలియని వ్యక్తి తుపాకీతో బెదిరించి బందీగా పట్టుకున్నందువల్ల హోటల్ వైట్ ప్యాలెస్ పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తత ఏర్పడింది. ఇంతకు ముందే అందిన సమాచారం. గుర్తు తెలియని ఓ అదృశ్య వ్యక్తి హోమ్ మినిస్టర్ ధర్మమూర్తి కొడుకుని తుపాకీతో బెదిరించి బందీగా పట్టుకున్నాడు. వైట్ ప్యాలెస్ హోటల్ 15వ అంతస్తులో హోమ్ మినిస్టర్ కొడుకుని బందీగా ఉంచినట్టు తెలిసింది. అతన్ని రక్షించడానికి పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని చర్యలు తీసుకుంది. ఇప్పటిదాకా హోమ్ మినిస్టర్ కొడుకు కిడ్నాప్ కి కారణం తెలియరాలేదు. కానీ తుపాకీ శబ్దం వినిపించినట్టు విశ్వసనీయ వర్గాల వలన తెలిసింది. ఇంకా దీని గురించి మరిన్ని అప్డేట్స్ తెలుసుకోవాలంటే చూస్తూనే ఉండండి. అక్కడున్న వెహికల్స్ అని తీసేయమనండి. హోటల్ 15వ అంతస్తులో హోమ్ మినిస్టర్ కొడుకు బందీగా ఉంచబడ్డాడు. బందీగా ఉంచబడ్డ వ్యక్తి హోమ్ మినిస్టర్ కొడుకు అయినందువల్ల ఇక్కడ పోలీస్ బలగాలు చాలా ఎక్కువగా ఉండడం మీరే చూడొచ్చు. ఉన్న గెస్టులందరినీ సేఫ్ గా బయటికి పంపించేయండి. ఎవరెవరు హోటల్లో స్టే చేస్తున్నారో ఫుల్ డీటెయిల్స్ నాకు కావాలి, విత్ ఐడి ప్రూఫ్. అనుమానం వచ్చిన వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయండి. విట్నెస్ ఎవరో ఎంక్వైరీ చేయండి. ఇమీడియట్ గా నేను వాళ్ళని చూడాలి. డూ ఇట్ క్విక్. ఇంతకు ముందు మీరు అతన్ని చూసారా? లేదు సార్. ఈ హోటల్లో సీసీ కెమెరాలు ఉన్నాయి కదా? ఉన్నాయి సార్. వాటిలో అతని ముఖాన్ని చూస్తే మీరు అతన్ని కరెక్ట్ గా గుర్తుపట్టగలరా? తప్పకుండా గుర్తుపడతాను సార్. కొంచెం జూమ్ చేయండి. కెమెరా 4కు వెళ్ళండి. అదిగో ఆ పర్సన్ జూమ్ చేయండి. కెమెరా 2కి వెళ్ళండి. ఇతనే సార్. ఇతనే సార్. కొంచెం జూమ్ వెళ్ళండి. ఇంకొంచెం.
వేరే ఏ కెమెరాలోనైనా క్లియర్ గా రిజిస్టర్ అయిందేమో చూడండి. లేవు సార్, వేరే ఏ కెమెరాలు ఇక్కడ లేవు, ఇవే ఉన్నాయి. ఎంత పెద్ద హోటల్లో 7-8 కెమెరాలు ఫిక్స్ చేశారా? ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ ఇంపార్టెంట్ విఐపీలు సార్, అందుకని వాళ్ళెవరూ కెమెరాలు ఉండటం ఇష్టపడట్లేదు సార్. ఏ చేసే తప్పులని తెలుస్తాయనా? మిస్టర్ జాన్సన్, ఇమీడియట్ గా నేను అతనితో మాట్లాడాలి, రెడీ చేయండి. ఫస్ట్ వింగ్, ఇదే మనకి ఇంపార్టెంట్ ప్లేస్. సెకండ్ వింగ్, దిస్ ఇస్ యువర్ ఏరియా. థర్డ్ వింగ్, హోటల్ కి బయట 5-6 బిల్డింగ్లన్నీ మీ కంట్రోల్లోకి రావాలి. స్టేర్ కేస్ లో ఫుల్ గా సెక్యూరిటీ ఉండాలి. హలో 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 గురు, హలో గురు, మాట్లాడు. హలో హలో డాడ్. గురు, ఏమైందిరా? నువ్వు సేఫ్ గానే ఉన్నావు కదా? ఏంట్రా నువ్వు? కొంచెం జాగ్రత్తగా ఉండుండొచ్చు కదా. ఏమైనా దెబ్బలు తగిలే? అవును డాడ్. నువ్వెందుకు ఏడుస్తున్నావు? మీ నాన్న ఈ రాష్ట్రానికి మంత్రి, నువ్వు ఈ రాష్ట్రాన్ని ఏలడానికి పుట్టినోడివిరా. ధైర్యంగా ఉండు, నేనున్నాను. కాని గురు, ఎట్టి పరిస్థితుల్లో నువ్వు వాడితో మాట్లాడొద్దు. అంతా నేను చూసుకుంటాను. ఏమాత్రం తొందరపడదు, ప్రశాంతంగా ఉండు. దీనికి పర్యవసానం ఏంటో తెలియక వాడు ఆటలాడుకుంటున్నాడు. అవునరా? ఎవడ్రా వాడు? నీకు వాడికి ప్రాబ్లం ఏంటి? ఎవరో తెలియదు డాడ్. ఇంతకుముందు నేను ఎప్పుడు అతన్ని చూడలేదు డాడ్. చూడటానికి ఎలా ఉన్నాడు వాడు? మనిషిని చూస్తుంటే డీసెంట్ గానే ఉన్నాడు డాడ్. ఫోన్ వాడికి ఇవ్వు, నేను మాట్లాడతాను. మన మాటలన్నీ వింటూనే ఉన్నా డాడీ. ఎవడ్రా నువ్వు? నేనెవరో తెలుసు కదా. నా కొడుకు మీద నీ చిటికెన వేలు పడ్డా అంతే, అయిపోతావు. నువ్వెక్కడున్నా సరే నిన్ను అడ్రస్ లేకుండా చేస్తా. ఈ కేసు డీల్ చేస్తున్న పోలీసు వాడు ఎవడ్రా? ఫోన్ చేయి, వాడితో నేను మాట్లాడాలి. ఏమైందయ్యా? రింగు వెళ్తోందయ్యా. హలో, అక్కడేంటి అందరూ పీకుతూ కూర్చున్నారా? రా, వచ్చి నువ్వు కూడా కొంచెంసేపు పీకు. హలో, నేను హోమ్ మినిస్టర్ ధర్మమూర్తిని మాట్లాడుతున్నా. హో, సారీ సార్, చాలా రాంగ్ కాల్స్ వస్తున్నాయి. అదే అయి ఉంటుంది అనుకున్నాను. చెప్పండి సార్. ఏయ్, నా కొడుకు ఏమన్నా అయ్యిందంటే మిమ్మల్ని ఊరిని వదిలిపెట్టను. తెలుసు కదా ఈ ధర్మమూర్తి గురించి. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నా కొడుకును విడిపించే ప్రయత్నం చేయండి. ఎంత 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 సేపు పడుతుంది? సార్, ఏంటి ఏదని మాట్లాడిగానే నిర్ణయించలేం సార్. ఏంటి ఏదని ఎప్పుడయ్యా ఇంకా మాట్లాడేది? అదే మాట్లాడుతున్నాం సార్. మాట్లాడుతున్నాం. పోలీసులు వీడి దగ్గర చేతులు కట్టుకుని నించునే తొత్తులని ఎప్పుడు అనుకున్నారో ఆ రోజే మనకున్న మర్యాదలన్నీ పోయాయి. పైనున్నోడికి లైన్ కలుపు. ఎస్ సార్. ఏం చేస్తున్నారా మీరు ఇక్కడ? సార్, రింగ్ అవుతుంది. ఎవరా నువ్వు? మేమంతా పని పాట లేని వాళ్ళం అనుకున్నావా? ఏం కావాలరా నీకో? చెప్పరా, నీకేం కావాలరా? రెస్పెక్ట్ రెస్పెక్ట్ కావాలరా. సి మిస్టర్, ఐఎమ్ చలపతి, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్, క్రైమ్ బ్రాంచ్. ఈ ఆపరేషన్ హెడ్ ని. చెప్పు, నువ్వెవరు? నీకేం కావాలి? వేడిగా ఒక కప్ చాయ్. హలో, ఏమైందయ్యా? చెప్పయ్యా, ఏం కావాలంట వాడికి? టీ కావాలట. టీయా? ఒకవేళ పిచ్చోడేమో.